ఇంట్లోనే వధూవరుల జాతకాలను పరిశీలించి, వారి జాతకం సరిపోల్చడం ద్వారా వివాహానికి అనుకూలత ఉందో లేదో తెలుసుకోవచ్చు. దీనిని కుండలి మ్యాచింగ్ అంటారు. ఈ కుండలి మ్యాచింగ్ చూడడానికి అవసరమైన వివరాలు, కుండలిని ఎలా తయారు చేస్తారు, ముఖ్యమైన దోషాలు, వాటి యొక్క పరిష్కారాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ముందుగా ఒక లైక్ చేయండి. జాతకం చూడటానికి అవసరమైన వివరాలు: వధువు మరియు వరుడి కుండలికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, బర్త్ టైము, బర్త్ ప్లేస్, ఈ 3 అయితే కంపల్సరీగా అవసరము. ఈ 3 వివరాలతో కుండలి మ్యాచ్ చేయవచ్చు. కుండలి అనుసంధానం ప్రాముఖ్యత: వివాహానంతరం జీవితంలో అనుకూలత, భౌతిక, మానసిక, ఆర్థిక మరియు సామాజిక స్థిరత్వాన్ని అంచనా వేసేందుకు కుండలి మ్యాచింగ్ ఉపయోగపడుతుంది. కుండలి మ్యాచింగ్ ద్వారా వీటిని అంచనా వేస్తారు. శుభయోగాలు, దోషాలు, మానసిక మరియు భావోద్వేగాలు, అనుకూలత, ఆరోగ్య, ఆయుర్దాయ స్థిరత్వం, వంశాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం తెలుసుకోవచ్చు. కుండలి మ్యాచింగ్లో ముఖ్యమైన అంశాలు: హిందూ జ్యోతిష్యంలో 36 గణాలు సరిపోల్చి వివాహ అనుకూలత అంచనా వేస్తారు. వీటిని అష్టకూట గుణమిలాన్ అంటారు. వీటిలో మొత్తం 36 గుణాలు ఉంటాయి. వాటిలో వధూవరులకు ఇద్దరికి 36కి కనీసం 26 గుణాలు పైననే గణాలు రావాల్సి ఉంటుంది. వివాహానికి కనీసం 18+ గుణాలు కలవాలి. 26 కంటే ఎక్కువ గుణాలు వస్తే అది ఉత్తమమైన జాతకం అని భావిస్తారు. జాతకంలో ముఖ్యమైన దోషాలు మరియు వాటి పరిష్కారాలు తెలుసుకుందాము. కొందరు వ్యక్తులకు అన్ని దోషాలు ఉండవచ్చు. అవి వివాహ జీవితం మీద ప్రభావం చూపుతాయి. అందుకే ముందుగానే వీటిని పరిశీలించండి. వాటిలో కుజదోషం ఒకటి. కుజదోషం ఉన్న వ్యక్తి అన్యురాలిని పెళ్లి చేసుకుంటే సమస్యలు రావచ్చు. శని, రాహు, కేతు గ్రహాల ప్రభావం కూడా పరిశీలించాలి. వీటికి పరిష్కారాలు తెలుసుకుందాము. శివ పూజ, కుజదోష నివారణ పూజలు చేయాలి. ఒకే విధమైన కుజదోషం ఉన్న జంటలు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. రెండవది బకుడ్ దోషం. ఇది ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం మీద ప్రభావం చూపుతుంది. వీటి యొక్క పరిష్కారం: జ్యోతిష్యుల సలహా తీసుకొని యంత్రాలు, మంత్రాలు, దానాలు చేయాల్సి ఉంటుంది. నాడీ దోషం. ఇది ఆరోగ్యం మరియు సంతానం విషయంలో సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. వీటి యొక్క పరిష్కారం: నాడీ దోషం నివారణ పూజలు, రుద్రాభిషేకం చేయడం మంచిది. ఇంట్లోనే జాతకం ఎలా చూడాలి? ఇప్పుడు ఇంట్లోనే వివాహ కుండలి చూడటానికి అనేక ఆన్లైన్ వెబ్సైట్లు, టూల్స్ ఉన్నాయి. యాప్స్లు కూడా ఉన్నాయి. వాటిలో అందుబాటులో ఉన్నాయి. కుండలి తయారు చేసి చూడటం: జన్మరాశి, నక్షత్రం తెలుసుకోవాలి. లగ్న కుండలి, నవాంశ కుండలిని గుణించాలి. గ్రహస్థితులను విశ్లేషించాలి. గుణ మ్యాచింగ్ దోషాలు పరిశీలించాలి. ఫలితాలను అర్థం చేసుకోవడం మరియు నిర్ణయం తీసుకోవడం. 18 గుణాల కంటే తక్కువ గుణాలు వస్తే వివాహం అనుకూలం కాదు. 18 నుంచి 24 మధ్య వస్తే కొన్ని చిన్న సమస్యలు ఉండొచ్చు. పరిష్కారం మార్గాలు చూడాలి. అదేవిధంగా 24 నుంచి 32 మధ్య వస్తే మంచి అనుకూలత ఉన్నట్టు. 32 నుంచి 36 గుణాలు వస్తే అద్భుతమైన జాతకం ఉన్నట్లు, అనుకూలత ఉన్నట్లు భావించవచ్చు. పరిష్కారాలు, దోష నివారణ ఉపాయాలు తెలుసుకుందాము. శివ పూజ: శివపార్వతులను ఉపాసిస్తూ ఉపమహేశ్వర వ్రతం చేయాలి. హనుమాన్ చాలీసా: మంగళ గ్రహం ప్రభావం తగ్గించడానికి హనుమాన్ చాలీసా చదవడం మంచిది. గణపతి పూజ మరియు హోమాలు: వివాహ దోషాలు తొలగించేందుకు గణపతి హోమం, నవగ్రహ హోమం చేయాలి. దాతృత్యం జపం: రాహుకేతు దోష నివారణకు రుద్రాభిషేకం చేయడం మంచిది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.